సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టంనేని జయకృష్ణ నటిస్తున్నటువంటి సినిమా మంగాపురం అతి త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి 2 డేట్స్ పరిశీలన చేస్తున్నారు. ఒకటి ఏప్రిల్ 24వ తేదీ అని ఒక పాత ప్రచారంలో ఉంటే, రెండోది ఏంటంటే మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఆ రోజున రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ 2 డేట్స్లో ఒక డేట్లో తప్పకుండా రిలీజ్ అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే కనుక సినిమా నిర్మాణం కనుక మనం చూసుకుంటే 60% పైగా పూర్తయింది. మనం ఇటీవలే తిరుపతిలో జరిగినటువంటి ఒక భారీ షెడ్యూల్తో దాదాపు సినిమా నిర్మాణం పూర్తి కాతే వచ్చే దిశకే వెళ్ళింది. ఈ సినిమా అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 లాంటి సినిమాలు తీసినట్టు అజయ్ భూపతికి మహేష్ బాబు ఈ కథ అంతా విని ఈ ప్రాజెక్ట్ అంతా అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని లాంచ్ చేస్తుంది మాత్రం అశ్విని దత్. అశ్విని దత్ యాక్చువల్గా మహేష్ బాబుని లాంచ్ చేసింది కూడా ఆయనే. ఆయన చేతుల మీదుగా లాంచ్ అయిన వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళారు. అలాగే ఘట్టంనేని జయకృష్ణ కూడా సూపర్ స్టార్ కృష్ణకి వారసుడుగా, మహేష్ బాబుకి వారసుడుగా మంచి స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ఆ లాంచ్ చేస్తున్నటువంటి ఈ సినిమా అఖండ విజయం సాధించాలని అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా కథ ఏంటి అంటే, ఇది ఒక ప్రేమ కథ, ఇంటెన్సివ్ లవ్ స్టోరీ. ఒక యువకుడు ప్రేమ అనే దాంట్లో పడి ఎలాంటి పరిస్థితులకి చేరువవుతాడు, ఎలాంటి కథ మలుపులు తిరుగుతుంది అన్నటువంటి స్టోరీనే ఈ కథకి ఒక ముఖ్యమైనటువంటి వస్తువుగా ఎంచుకున్నారు. ముఖ్యంగా ఈ కథకి నేపథ్యం వచ్చేప్పటికి చిత్తూరు పరిసర ప్రాంతాలనే తీసుకున్నారు. చిత్తూరు అనేటప్పటికీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి సంబంధించిన బోర్డర్ కాబట్టి ఆ లాంగ్వేజ్ కొంచెం తమిళనాడు యాస కూడా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జయకృష్ణ చెప్పేటువంటి డైలాగులు కొంత వైవిధ్యభరితంగా ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ కనుక చూస్తే సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడినట్టుగా ఉందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. పైగా జయకృష్ణ 6.3 అడుగుల హైట్తో ఉన్నాడు. అలాగే అమెరికాలో ఇతను శిక్షణ పొందడం జరిగింది. డైలాగ్ డెలివరీలో కానీ, మార్షల్ ఆర్ట్స్లో కానీ, హార్స్ రైడింగ్లో కానీ, అలాగే కెమెరా యాంగిల్స్లో కానీ, అలాగే అతను మాట్లాడే విధానంలో కానీ, నడకలో కానీ ఇవన్నీ ఒక ప్రత్యేకమైన తర్ఫీదు తీసుకొని ఈ సినిమాలోకి అతను వచ్చినట్టుగా మనకి కనబడుతోంది. ఖచ్చితంగా మన సూపర్ స్టార్ కృష్ణ ఏదైతే తన జీవితాశయంలో అన్నీ నెరవేర్చుకున్నారో అలాంటి ముఖ్యమైనటువంటి ఆశయాలు నెరవేరుస్తూ ఛత్రపతి శివాజీ లాంటి సినిమాలు కూడా ఇతను చేయాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి రాషా తడాని హీరోయిన్, రవీనా టండన్ మీకు అందరికీ తెలుసు, ఒకప్పటి నాటి ప్రముఖ హీరోయిన్. రాషా తడాని కూడా మార్షల్ ఆర్ట్స్లో ప్రవీణురాలు. అలాగే శాస్త్రీయ సంగీతంలో కూడా ఈవిడికి మంచి ప్రావీణ్యం ఉంది. మంచి ఈజ్తో నటిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈమెకి తగ్గట్టుగానే మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందినటువంటి మరి జయకృష్ణ కూడా చాలా ఈజ్తో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఈ లవ్ సీన్స్ బాగా కెమిస్ట్రీ కుదిరినట్టుగా కనిపిస్తోంది. లవ్ స్టోరీ అని చెప్పేసి 1980లో కుమార్ గౌరవ్ సినిమా వచ్చింది. ఆ కెమిస్ట్రీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది, అంతకంటే తలతన్నే రీతిలో ఉంది, మంచి బాగా ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జయకృష్ణ మీద సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ ఆశయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఛత్రపతి శివాజీ అనేది చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. జయకృష్ణ అది ఆ నిర్మాణం చేయాలి అని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే గూఢచారి 116 సినిమాని జేమ్స్ బాండ్ తరహాలో కళల్లో వైవిధ్యభరితంగా తీయాలని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ కోరుకున్నారు. అది జయకృష్ణ చేయాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా విజయం అత్యంత కీలకం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే మొదటి విజయమే చాలా మరి ఆ గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్. గెలుపు గుర్రాలే ఎప్పుడు కూడా స్థిరపడతాయి. ఇది ఖచ్చితంగా గెలుపు సాధ్యపడుతుంది అనేటువంటి భావన ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ముఖ్యంగా వినాయకన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ ఉండటం ఒక విధంగా ప్లస్ పాయింట్. జైలర్ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. అలాగే ఈ అజయ్ భూపతి ఈ సినిమా హ్యాండ్లింగ్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. కెమెరా వర్క్ బాగుంది, పాటలు బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా గురించి అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్ కొత్త హీరో గురించి ఎదురు చూస్తున్నారు. కొత్త నీరు ఎలాగొస్తుందో, కొత్త రక్తం
కొత్త టాలెంట్ ఇండస్ట్రీలోకి రావాలి, అది వస్తే ఇంకా కొత్త తరహా సినిమాలు వస్తాయని చెప్పి అభిమానులు ఆశించడంలో తప్పే ఉంది. ఏదైనా ఘట్టమనేని జయకృష్ణ మంచి విజయాన్ని అందుకోవాలని సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఆశిస్తోంది.